హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ స్వప్న. సో ఈరోజు ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన రాగి పిండి లడ్డు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. రాగి పిండి లడ్డు తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. దానికోసం ముందుగా ఒక బాండీ పెట్టేసుకొని అందులో ఒక హాఫ్ కప్ వరకు నువ్వులు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. వాటిని ప్లేట్లో పక్కన తీసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక పావు కప్పు పల్లీలు కూడా తీసుకొని వాటిని కూడా లైట్గా వేయించి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు పాకం కోసం కప్పు రాగి పిండికి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది. బెల్లాన్ని తురుముకొని ఈ విధంగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. జస్ట్ అట్లా మరిగితే సరిపోతుంది బెల్లం. తర్వాత ఇంకో పాన్ తీసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని రాగి పిండిని స్టవ్ చిన్నగా పెట్టేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కలర్ మారితే సరిపోతుంది. తర్వాత ఇందాక వేయించుకున్న పల్లీలు నువ్వులను లైట్గా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా బరకగా చేసుకోవాలి. ఆ రాగి పిండిలో ఈ పల్లీలు నువ్వులు మిశ్రమాన్ని వేసి తర్వాత కొంచెం ఇలాచి పొడి కూడా వేసి ఇందాక మనం కరిగించుకున్న బెల్లం కూడా వేసి ఇవన్నిటిని దగ్గర పడే వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దగ్గర పడనివ్వాలి. ఇప్పుడు ఆ లడ్డూలని చుట్టుకుందాం. రాగి పిండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం కొంచెం నెయ్యి వేసుకొని లడ్డూలు చుట్టుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన రాగి పిండి లడ్డూలు రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఓకే, బాయ్.